హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను నా స్టైల్లో. ఓకేనా? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే షుగరు, క్యారెట్, ఉప్మా రవ్వ లేకపోతే సుజీ అంటాం కదా, అది ఒక 2 యాలకులు, తర్వాత కొద్దిగా నెయ్యి. ఓకేనా? మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను వీటిని కొలిచి పెట్టేస్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ సుజీ 1 కప్పు తీసుకుందాం. దీనిలో వేసుకుందాం. తర్వాత 3/4 కప్పు, లేకపోతే కొంచెం షుగర్ అదే స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే 1/2 కప్ సరిపోద్ది. కొంచెం నార్మల్గా అందరికీ కావాలంటే 3/4 కప్పు షుగర్ పడుతుంది అన్నమాట. 3/4 కప్పు షుగరు వేసుకుందాం. చూడండి, 3/4 కప్పు షుగరు దీనిలో కొలిచి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మూడోది ఏంటంటే ఈ క్యారెట్ కూడా 1 కప్పు కొలుసుకోవాలి. 1 కప్పు తురిమింది 1 కప్పు వేసుకోవాలి. అందుకని నేను తురిమిన తర్వాత ఇది పైన పీల్ ఆఫ్ చేసి తురిమిన తర్వాత చూపిస్తాను. ఓకే, తర్వాత 4 యాలకులు తీసుకుంటే మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు యాలకులు. నేను 2 వేస్తాను, సరిపోద్ది, 2 సరిపోద్ది. జనరల్గా స్వీటులో చూడండి యాలకులు 2 తీసాను. ఇప్పుడు దీన్ని చెక్కి మళ్ళీ ఇదే కప్పుతో కొలిచి పెట్టుకుందాం. చెక్కిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు దీంతో ఇలా చిక్కుకుని ఆ కప్పు నిండుగా, అంటే మనం సుజీ ఎంత తీసుకున్నామో అంతే రవ్వ తీసుకుంటే అది క్యారెట్ తురుము తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. మనం ఫుడ్ కలర్ వేయక్కర్లేదు, చక్కగా దీంతోనే చాలా మంచి కలర్ ఉన్న హల్వా తయారవుద్ది మనకి. ఇప్పుడు దీంతోనే ఇలా చిక్కుకోవాలి, ఇలాగా తురుముకోవాలన్నమాట. ఇలా పెట్టేసి ఇలా తురిమింది ఈ కప్పు నిండా కావాలి. కొంచెం మీ దగ్గర పీలర్ పెద్దది ఉంటే, లేకపోతే ఇలాగా అంటే కోరుకునేది కొంచెం పెద్దది ఉంటే మీకు ఈజీగా ఎక్కువ త్వరగా వచ్చేస్తుంది. నా దగ్గర ఇదే ఉంది, అంటే పెద్దది ఉంది కానీ అది వాడట్లేదు ఈ మధ్య. వెజిటబుల్ కట్టర్లో వస్తుంది కదా, అది ఉంది కానీ వాడట్లేదు. ఇదే నాకు ఈజీగా ఉంటుంది, అల్లం కానీ ఏదైనా తురుముకోవడానికే నాకు చాలా వీలుగా ఉంటుంది. చూడండి, ఇలాగ కొలిచింది దీంట్లో ఇలాగా తురుముకున్నది ఇలాగ మనం కొలిచి పెట్టుకోవాలి. కరెక్ట్గా 1 కప్పు కొలిచి పెట్టుకోవాలి. మనకి ఎంతైతే సరిపోదో అంత కొలిచి పెట్టుకోవాలన్నమాట. నేను మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి, ఇది కప్పు దీనిలో వేసేస్తున్నాను. ఓకే, కరెక్ట్గా అంటే అణచకుండా మనం ఎలా తీసిన కూర అలాగే కొలుచుకోవాలన్నమాట. ఓకే, సరే. అయితే ఇప్పుడు మనం అదే టైంలో వాటర్ కూడా కొలిచి పెట్టేస్తున్నాం. మనం రవ్వ ఒక కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయి.
చూడండి, 1 కప్పు వేసాను. రెండు కప్పులు వాటర్ సరిపోతాయి. మనం రవ్వ ఎంత తీసుకుంటే దానికి డబల్ వాటర్ తీసుకుంటే సరిపోద్ది. ఇంకా ఏమి ఎక్స్ట్రా ఏమి అక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఇది స్టవ్ కొంచెం ప్రాబ్లం అయ్యింది, అందుకని డైరెక్ట్గా గ్యాస్ లైటర్తో అయితే సరిగా వెలగట్లేదు. అందుకే ఏం చేస్తున్నానంటే నేను పక్క స్టవ్ ఆన్ చేసి దాన్ని వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఇది డ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ నెయ్యి వేసుకొని రవ్వ వేయించి పక్కన పెట్టుకుందాం. ఇది పురుగు పట్టకుండా ఉండాలంటే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను. ఉప్మా రవ్వ త్వరగా పురుగు వచ్చేస్తుంది, అందుకని. ఇప్పుడు ఇది డ్రై అయింది కదా, దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకుందాం. ప్యాకెట్లో చికెన్ డబ్బాలో పోయలేదు. రవ్వ దీనిలో వేయించేసి పక్కన పెట్టుకుందాం. వేయించుకోకుండా కూడా వేసుకోవచ్చు, కానీ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని కొంచెం వేస్తున్నాను అన్నమాట. పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి మనం 10 నిమిషాల్లో అయిపోయే హల్వా ఇలా తయారు చేసి పెడితే పిల్లలు ప్రతి వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఈ హల్వా అనేది. ఇప్పుడు ఇదే టైంలో నేను ఏం చేస్తానంటే 2 యాలకులు తీసుకున్నాను కదా, దాన్ని కాస్త క్రష్ చేసి, నాకు ఇక్కడ కింద కలవ ఉంది, దీన్ని కూడా వేసేసి వేపుదాం రవ్వతో పాటు. చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం చేసి పెట్టింది హెల్దీ కదా పిల్లలకి. హల్వా అంటే ఇష్టపడని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉండరు. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత మనం తీసి పెట్టేసుకుందాం, పక్కకు తీసి పెట్టేసుకుందాం. మా పిల్లలు చిన్నప్పుడైతే చాలా రకాలు చేసేదాన్ని, చాలా అంటే చాలా రకాలు. ఈవినింగ్ వచ్చే టైంకి ఏమో స్నాక్స్, నేను కూడా స్కూల్ నుండి వచ్చి మరీ చేసేదాన్ని స్నాక్స్. తర్వాత మార్నింగ్ టిఫిన్, రకరకాల టిఫిన్స్ అలా పెట్టేదాన్ని. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, కొన్ని స్కిప్ అయ్యింది. ఇప్పుడు మా మనవరాళ్ళ కోసం చేస్తున్నాను. సరే, రవ్వ వేగింది కదా, మనం ఇప్పుడు కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని ఇది వేయించుకుందాం. క్యారెట్ వేయించుకుందాం, కొంచెం ఎక్కువ అక్కర్లేదు. క్యారెట్ కూడా బాగా వేయించేసుకుందాం.
క్యారెట్ వేయించుకొని తీయక్కర్లేదండి. క్యారెట్ వేయించేసుకొని దానిలో వాటర్ వేసేసుకుంది. చెప్పాను కదా, 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఈ క్యారెట్కి కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత చేసుకున్నా 1 వంతు ఉప్మా రవ్వకి 1 వంతు క్యారెట్ వేసుకోవాలి, 3/4 వంతు షుగర్ వేసుకుంటే సరిపోద్ది. నెయ్యి మన ఇష్టం. నేనైతే చూడండి 1 స్పూను ఉప్మా రవ్వ వేయించడానికి, ఇంకొక స్పూన్ ఏమో ఈ క్యారెట్ వేయించడానికి తీసుకున్నాను, అంతే. అంతకంటే తీసుకోలేదు. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, నేను ఏం చేస్తానంటే మనం ఆల్రెడీ కొలిసి పెట్టుకున్నాం కదా వాటర్, ఈ వాటర్ వేసేస్తాను. వేసేసి దీనిలోనే ఈ మనం 3/4 కప్పు తీసుకున్నాం కదా షుగర్ కూడా వేసేస్తాం. వేసేసి నీళ్లు తెరిలే వరకు మనం అలాగా వెయిట్ చేద్దాం. షుగర్ కరిగి తెరిలే వరకు వెయిట్ చేద్దాం. స్వీట్లో దేనిలో అయినా సరే మనం ఎక్కువ కాదు వేసామా అన్నట్టు చిన్న కొంచెం చిటికెడు ఎంత ఉప్పు వేస్తే, సాల్ట్ వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఈ నీళ్ళు పూర్తిగా తెల్లిన తర్వాత చూపిస్తాను. తెల్లిన తర్వాత మనం హల్వా చేసుకుందాం. ఓకే. నీళ్ళు బాగా తెరులుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ నేతిలో వేయించి పెట్టుకున్న రవ్వను వేసి కలిపేసుకుందాం. ఓకేనా. ఇది వేయించిన రవ్వ కాబట్టి మామూలుగా వేసేయచ్చు. పచ్చి రవ్వ అయితే మాత్రం ఉండలు కట్టేస్తుంది అన్నమాట. ఒకవేళ పిల్లలకే కాదు, అప్పటికప్పుడు మనం కూడా ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోయే స్వీట్ అన్నమాట. అందుకని తప్పనిసరిగా ఇది ట్రై చేయండి. నేను చేసినట్టు మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు రవ్వ వేసేసుకుని కొంచెం బాగా కలిపేసుకుంటే చాలా చక్కటి క్యారెట్ హల్వా రెడీ అవుతుంది. ఓకేనా. ఇది హెల్దీ, తర్వాత టేస్టీ కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. చేసుకుని తిన్న తర్వాత ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పనిసరిగా మర్చిపోవద్దు. నచ్చితే నచ్చినట్టు అంటే బాగుంది అని కామెంట్ చేయండి. లేదు మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం భవానీ టీచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒక తడిపిన చాకుతోటి ఇలాగా పీసెస్ కింద ఘాట్లు పెట్టి ఉంచుకుంటే అది చల్లారే టైంకి చక్కగా మనకి
హల్వా పీసెస్ రెడీ అయ్యి ఉంటాయి అన్నమాట. అప్పుడు చేతితో కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం చాకు కొంచెం తడి చేసి ఇలాగా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత పీసెస్ మనకి ఇలాగా చేతితో తీసుకుంటే పీసెస్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇది స్వీట్ నిమ్మ. ఈ స్వీట్ నిమ్మ నేను ఆకులన్నీ దూసేసిన తర్వాత ఇది చక్కగా పూలు, ఇంకా ఆకులు రావట్లేదు, ఓన్లీ పూలు వచ్చేసినాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో? అంటే ఇవన్నీ కూడా కాయలు అయిపోతాయి అన్నమాట. చూద్దాం. చూసారు కదా ఎంత చక్కగా ఇవన్నీ. ఏంటి ఇలా నేను ఫస్ట్ అనుకున్నాను ఇలా ఏంటి వైట్ వైట్ బొడుపుల్లా వచ్చాయి ఏంటి అనుకున్నాను. తీరా చూస్తే ఇలా పువ్వులు విచ్చుకుంటున్నాయి. ఇంత చిక్కగా రావడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, అందుకని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ పక్క నుండేమో కొమ్మలు వస్తున్నాయి. నేను ఒక ఇలాగ 10 లీటర్స్ బకెట్లో మాత్రమే వేసాను. ఎంత బాగా వస్తుంది చూడండి. ఇదిగో ఇక్కడ ఈ చిన్న బకెట్లోనేమో నేను ఈ మల్బరీ వేసాను అన్నమాట. మల్బరీ కాయలు చూడండి ఎలా వచ్చాయో, అసలు ఎంత బాగుందో. ప్రతి కొమ్మకి కూడా చూసారా ఎలా వచ్చినాయి అంటే, ప్రతి కొమ్మకి నేనేమీ వేయను. మామూలుగా కింద నుండి కిచెన్ వేస్ట్ తెచ్చి వాటిని ఇలాగ వీటికి ప్రతి మొక్కగా వేసేస్తాను. ఆ మొక్క ఈ మొక్క అని కాకుండా అన్నిటికీ. చూసారా ఎంత బాగున్నాయో? అసలు చాలా అద్భుతంగా కాసేసింది. చూడండి ఇవైతే పండిపోయినాయి, కోస్తాను ఇవైతే పండిపోయినాయి. ఇదిగో ప్రతి కొమ్మకేను. అసలు ఆశ్చర్యం కదా? ఇదిగో చూడండి ఇలా ఇది ఎంత పొడవు పెరిగితే అన్నిటికీ కాయలే ఉన్నాయి. చూసారు చాలా బాగుంది. ఇది ఇలాగ తయారైన కాయ మనం కట్ చేసేసుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇంకా కొంచెం పండితే ఇంకా బెటర్, ఇలా కూడా తినేయచ్చు అన్నమాట. ఇక్కడ కోస్తున్నాను చూడండి. ఇలాగా మా పాపలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇలా పెడుతూ ఉంటాను నేను. చాలా కాయలు ఇక్కడ కూడా ఉన్నాయి, పండిపోయినాయి. చూడండి గుత్తి అంతా పండిపోయినాయి. ఈ కొమ్మలో ఉన్నాయి అన్నీ పండిపోయినాయి. కోస్తాను ఇప్పుడు. చూసారు కదా, మీరు కూడా ఇలా ఎక్కడైనా చిన్న మొక్క ఇలా పెంచుకుంటే మనకి ఇవి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి అని చెప్తారు. అందుకని మనం సాధ్యమైనంత వరకు ఇలాగ ఫ్రూట్స్లోను ఫుడ్లోను చూద్దాము. అంటే ప్రివెంట్ చేసుకోవడం. ప్రివెంట్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, అలాగా. ఓకే, కోస్తాను ఇవన్నీ కూడా, బాగా పండినవన్నీ కోస్తాను ఇప్పుడు. కొత్తది పెట్టాను కదా చూడండి, ఈ టబ్లో పెట్టాను. ఇది ఇప్పుడు మళ్ళీ కాయటం మొదలు పెట్టింది అనమాట. చూడండి మొత్తం 3 కాయలు వచ్చాయి. ఇది ఇలా పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, ఇదొకటి 3 కాయలు వచ్చాయి చిన్న పాదుకి. కనిపిస్తున్నాయి కదా. ఓకే అంటే గుమ్మడికాయ చక్కగా వచ్చింది. ఎంత బాగుందో కదా, క్యూట్గాను. ఇది సూర్య గుమ్మడి, అంటే మనం కూర గుమ్మడి అనమాట. ఇది చాలా అంటే పైకి పాకింది పాదు, మరి ఎందుకో కొంచెం ప్రాబ్లం అయ్యి అది ఎండిపోయి పక్క నుంచి ఇంకొక తీగ వచ్చి దానికి ఇప్పుడు ఈ కాయ వచ్చింది. ఎంత బాగుందో కదా. తర్వాత ఇగో చూడండి, మొన్నటి వరకు ఫుల్ పోతుంది, ఇప్పుడు కాయలు కాస్తున్నాయి.
ములక్కాయలు మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. చూడండి ఇలాగ. దీనికి ఇంకా నేను టెర్రస్ మీద మీకు తెలుసు కదా, ఎవ్రీడే వచ్చిన కిచెన్ వేస్ట్ నీళ్ళల్లో కలిపేసి ఇస్తాను, ఇంకేమీ ఇవ్వను. ఇటు పక్క అయితే కొంచెం పెద్దది వచ్చిందండి గోడ పక్కన, అది చాలా పెద్దగా ఇచ్చిందే, నేను ఇంకా చూడలేదు. వావ్.